హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. 4 రోజుల నుంచి వర్షాలు విపరీతంగా వస్తున్నాయి కండి. నిన్న ఒక్కరో ఎండ వచ్చింది, ఈరోజు వాన విపరీతంగా పడుతుందండి. అందుకని మా ఇంటికాడ రొయ్యలు అయితే వచ్చాయి. నాన్ వెజ్ తినాలనుంది, అందుకు చూస్తే మాకు రొయ్యలు వచ్చాయి. ఈరోజు రొయ్యలు కూర చేద్దామని ఫిక్స్ అయిపోయానండి. అదిగో రొయ్యలు తీసుకొని ఇటు వలిచేస్తుంది, మా అమ్మ వలుస్తుంది. నాకు వలవడం పెద్దగా రాదు. మనం ఈ కూర చేసే ముందు మా ఛానల్ ఫస్ట్గా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చూడండి మీ రొయ్యలు ఎలా వాళ్ళు చూడండి, మా అమ్మ ఎంత బాగా వాళ్ళు చేస్తుందో. నాకు అస్సలు రాదు రొయ్యలు వాళ్ళు. దానికి కావాల్సిన టమోటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరకాయ, కరివేపాకు. ముందుగా దీన్ని రొయ్యలు వాసన వస్తాయి కదా, నీసు వాసన. అందుకని రొయ్యల్లో కొంచెం వేడి నీళ్ళు, పసుపు వేసి కొంచెం అది ఉడకబెట్టుకొని అవి నీసు నీళ్ళు అనేది వంచేసుకున్నానండి. తర్వాత అల్లం పేస్ట్ అనేది వేస్తున్నాను. దానికి అల్లము, తెల్లగడ్డలు, అల్లం పేస్ట్ ఫ్రెష్ వేస్తే కూర టేస్ట్గా బాగుంటుందండి. మిక్సీ పట్టి చేసి మనం అది ఉడకబెట్టుకోవాలి. అంటే ఉల్లగడ్డ కూడా వేసుకున్నాను. కొంచెం రొయ్యలు ఉన్నాయని నేను రొయ్యల కూరలో వంకాయ వేసుకోవచ్చు, ఉల్లగడ్డ 2 వేసుకోవచ్చు అండి. అల్లం పేస్ట్ అయితే రెడీ చేసేసాను, అదిగో పొయ్యి మీద పెట్టుకున్నానండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసేసి ఉడకబెట్టేస్తాను. పాతది కొంచెం ఉండింది, అది ఇది కలిపి మొత్తం వేసేసి ఉడకబెట్టేసానండి. టమోటాలు, ఎర్రగడ్డలు మామూలుగా సన్నగా కోసుకొని వాడుకోవచ్చు, కానీ అన్నీ మిక్సీ పట్టిస్తా అంటే గ్రేవీ మరిగింత వస్తుందని ఏది వేస్ట్ చేయకుండా టమోటాలు, ఎర్రగడ్డలు, పట్ట, లవంగ అన్నీ వేసేసి, ధనియాల పొడి అన్నీ వేసేసి పేస్ట్ చేసానండి. చూడండి నేను చక్కగా వచ్చేసింది. ఇంకా బాండలు పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేసి ఆవాలు, జీలకర్ర, మసాలా దినుసులు కొంచెం వేసేసాను. అన్ని చిటపటాలు ఆడుతున్నాయి. పచ్చిమిరపకాయలు వేసాను, చటాపటా అంటున్నాయి చూడండి. తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా నూనెలో బాగా వేసేసేయాలి. వేసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా వాడ్చుకుంటూ ఉండాలి. అడుగు అంటకుండా వాడ్చుకోవాలి, ఎర్రగా వచ్చేస్తుంది. అది అంతా తీసి వేసేస్తున్నాను. చూడండి గబగబా ఉడకపోతుంది. అది ఈ వానల్లో వేడిగా తినాలనిపిస్తుందండి. ఏదైనా హాట్గా వానల్లోనే అట్ట తినాలనిపిస్తుంది. ఏమైనా చేసుకొని తినాలనిపిస్తుంది. నాన్ వెజ్ తినాలన్నది ఈరోజు నాకు. కార్తీక మాసం అయిపోయింది కదా, అందుకని ఈరోజు రొయ్యలు వేసేసాను. ముందుగా మనం ఉడకబెట్టుకున్నాం కదా, రొయ్యలు, ఉల్లగడ్డ అన్నీ వేసి అది బాగా వేగిపోయింది, నూనె పైకి తేలుతుంది. ఉడకబెట్టిన రొయ్యలు, ఉల్లగడ్డ అన్నీ వేసేసి వాడ్చుకుంటున్నాను. నేను ఉడకబెట్టేటప్పుడే పసుపు, కారం, అల్లం పేస్ట్, ఉప్పు అన్నీ వేసేసి ఉడకబెట్టుకున్నానండి. ఫస్ట్ మాత్రం ఉడకబెట్టి నీళ్ళు అనేది వంచేస్తాను. ఎందుకంటే రొయ్యలు కొంచెం నిశ్వాసన వస్తాయని ఆ నీళ్ళు కొంచెం పారబోసేస్తాను. తర్వాత మళ్ళీ ఉడకబెట్టుకుంటానండి నేను. తర్వాత అదేం వేగిపోయింది, కూర దగ్గరికి పడిపోయింది, చక్కగా వచ్చేసింది. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అవి వేసుకోవాలా. ఈరోజు కొత్తిమీర తేలేదండి, అందుకని మా చెట్లో ఒక పుదీనా ఉన్నింది, పుదీనా గిల్లేసాను. కూర అయితే బాగుంటుంది. ఎలా ఉండాలో చూడాలి. అట్లాగా అడుగు అంటకుండా కలబెట్టుకుంటూ ఉండాలి. బాగా మరిగిపోయింది, బాగా ఉడికిపోతుంది. అబ్బా చూస్తేనే చూడండి బాగుంది. ఈరోజు పుదీనా వేసాను, బాగానే ఉంది. ఫైనల్లీ బాండల్లోది చిన్న బాక్స్లోకి తీసేసి సర్వ్ చేశాను. సర్వ్ చేసి వేడిగా అప్పుడే చేసేసాను. ఈ వానలకి మా ఆయన వేడిగా తినేస్తున్నాడు. మా పిల్లలు ఈరోజు స్కూల్ హాఫ్ డే పోయారు, ఆఫ్టర్నూన్ నుంచి సెలవు ఇచ్చేసారు. మా అమ్మ కూడా బాగుందంట, చూడు ఎంత బాగా చెప్తుందో బాగుందని. సార్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.